ప్రభు యొక్క ప్రేమలో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉపవాస దినాలు గత 2 రోజుల నుండి జరుగుతూ ఉన్నాయి కాబోలు. ఎంతమంది ఉపవాసాలు ఉంటున్నారా? దాదాపుగా హల్లెలూయా. ఉపవాసాలు 3 రకాలుగా ఉంటాయి. కొంతమంది టిఫిన్ చేసి ఉపవాసం ఉంటారు. టిఫిన్ చేశారా టిఫిన్? మరి కొంతమంది హాఫ్ ఉపవాసం 24 గంటల్లో 12 గంటల దాకా. ఇంకొక ఉపవాసం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఉపవాసం ఉంటారు కానీ అన్ని పనులు చేసుకుంటుంటారు. ఉపవాసం ఉంటారు కానీ దేవుని స్తోత్రం. ఉపవాసం అనగానే దవడ ఆడకూడదు, గుటక వేయకూడదు. చెప్పండి. దవడ ఆడకూడదు, గుటక వేయకూడదు. దానిని ఉపవాసము అంటారు. దేవుని స్తోత్రం. దవడ ఆడకూడదు, గుటక వేయకూడదు. రెండవది ఉపవాసము అనగా ఉపవాసం. ఉప అంటే దగ్గర, వాసము. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. ఉప అంటే ఏంటంటే ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండేవాడిని ఏమంటారు? ఉప ముఖ్యమంత్రి. ఉపవాసం. ఉప అంటే దగ్గర, వాసం అంటే నివాసం చేయటం. దేవునికి దగ్గరగా నివాసము చేయటమే ఉపవాస ప్రార్థన అంటే అర్థం. దేవుని స్తోత్రం. మీ పనులు వదిలి, అలాగే ఉద్యోగ వ్యాపారాలు వదిలి ఇన్ని రోజులు నేను ఉండాలి అని ఒక దీక్షతో దైవ సన్నిధిలో కనిపెట్టే దానిని ఉపవాసము అంటారు. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో ప్రభు చెప్పాడు. మీ తలంటుకొని మీ ముఖమును కడుక్కొని అంటాడు. తలంటుకోవటం అంటే అర్థం ఏంటంటే, తల అనగా మనస్సుకి సాదృశ్యం. తలలోనికి ఏ విధమైనటువంటి తలంపులు, వేరే వేరే ఊహలు రాకూడదు. అలాగే ముఖం కడుక్కోవటం అంటే ఈ నోటితో వ్యర్థంగా ఏ మాటలు పలకకూడదు అని అర్థం. దేవుని స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనలో నా ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలు 3 రకాల అనుభూతులు పొందుతారు. ఎన్ని రకాల అనుభూతులు? 3 రకాల అనుభూతులు. ఈ 3 రకాల అనుభూతులు మనము గత కాలంలో మీకు చెప్పి ఉండొచ్చు నేను. దేవుని స్తోత్రం. అసాధ్యమైనవి సాధ్యమవుతాయి ఉపవాసం అంటే. ఎగ్జాంపుల్, అన్న ఉంది, ఆమెకి పిల్లలు లేరు. ఉపవాసం ఉండి మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆమె అనుకున్న కోరికని తీర్చి. ఉపవాసం ఉన్నప్పుడు జరగబోయే కీడు ఆగిపోద్ది. జరగబోయే కీడులు ఆగిపోతాయి. ఎగ్జాంపుల్, నినివే పట్టణ ప్రజల మీదకి దేవుడు భయంకరమైన ఉగ్రత వస్తుందని చెప్పాడు. వారు 3 దినములు ఉపవాసములుండి గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొని పసిపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, రాజు, ముఖ్యమంత్రి, అధికారులందరూ దీక్షతో ప్రార్థన చేసి తగ్గించుకొని విశ్వాసం ఉంచి తమ చెడు నడవడికలు మానుకున్నప్పుడు చేయుదునన్న కీడుని దేవుడు చెయ్యక మానేను అని ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఉపవాస ప్రార్థనలలో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. వాస్తవానికి అన్ని ప్రార్థనల కంటే పవర్ కలిగిన ప్రార్థన ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు ఏ ఫోన్లు కూడా మోగకూడదు. వేరే ఆలోచనలు రాకూడదు. ఈ కూటమి అయిపోయిన తర్వాత కూడా మీరు వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం. 4-5 గంటల దాకా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఒకవేళ 2 గంటలకు ప్రార్థన అయిపోతే ఇక 2 గంటల ప్రార్థనలో కూర్చోవాలి. దేవుని స్తోత్రం. అప్పుడేమవుతుందంటే మనం హృదయంలో ఉన్న విన్నపాలన్నీ చెప్పుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఉపవాస ప్రార్థన ముగించగానే
మరలా వెళ్ళిపోయి ఆ దీక్షను భంగం చేసుకుంటారు. ఆ దీక్షను ఏం చేస్తారు? భంగం చేస్తారు. లోకంలో చాలామంది మాలలు వేస్తారు. అయ్యప్ప మాల, భవానీ మాల, ఇంకా వేరే వేరే మాలలు. అంటే ఒక దీక్షలో ఉన్నారు వాళ్ళు. ఆ దీక్ష పోకుండా ఉండటానికి ఇన్ని రోజులు చెప్పులు వేసుకోకూడదు, ఇన్ని రోజులు మాంసాహారం తినకూడదు, ఇన్ని రోజులు వ్యర్థమైన వ్యవహారాల్లో తలదూర్చకూడదని వాళ్ళు నియమించుకుంటారు. ఆ దినాలు సంపూర్తి అయ్యేంత వరకు వాటి విషయాలను ఏమాత్రం మనసులోనికి రాకుండా కాపాడుకుంటారు. అదే రీతిగా ఉపవాస ప్రార్థనలో ఈ ప్రయోజనము లేని ఉపవాస ప్రార్థనలు చేయకూడదు. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఈ ఉపవాస ప్రార్థనలో ఎక్కువ సమయం దైవ సన్నిధిని ఎక్కువగా పోరాడి ప్రార్థనలో దేవుడు బయలుపరిచే విన్నపాలు, మన మనసులో ఉన్న విన్నపాలు, ఇంకా ఏదైనా సంఘానికి అవసరమైన కొన్ని ప్రార్థన విన్నపాలు చేస్తూ ఆధ్యాత్మికంగా గడిపినప్పుడు ఒక ప్రత్యేకమైన నవనూతన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. ఒక గొప్ప ఉజ్జీవం వస్తుంది. శరీరములో ఉన్న సకల మాలిన్యాలు తొలగిపోతాయి. దైవ స్వరం వినపడిద్ది. దేవుని యొక్క శక్తిని పొందుతాం. ఇంకా ఎన్నో జరుగుతాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి 2 మాటలు చెప్తున్నా ఉపవాసం గురించి. అంటే అది హల్లెలూయా. కొంతమంది ఫుల్గా ఉండే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మామూలుగా కూడా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఉన్నంతసేపు దవడాడకూడదు, గుటక నోరు తెరిచి చెప్తున్నారు చూడండి. అంటే ఆల్రెడీ దవడలాడినేమో, లేదా గుటక పడ్డదా? టీలు బోయిలు తాగారా? అవి తాగారా? టీలు మజ్జిగలు తాగంట్లే తాగేవాళ్ళు. దేవుని స్తోత్రం. ఆ పాస్టర్ గారు చెప్పాడు, మేము తాగలేదు, మాకు గ్యాస్ ఎక్కువ అయిపోయింది, అది పట్టుకుంది ఇది పట్టుకుంది అంటే లేనిపోయినా పక్కనే ఉంది. ఏది? పాతాళం పక్కనే ఉంది. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఉండగలిగిన వాళ్ళ గురించి చెప్తున్నా నేను. దేవుని స్తోత్రం. మంచిది. మనం సమయాన్ని వృధా చేయకూడదు. కొన్ని మాటలు చెప్తాను. హల్లెలూయా. 3 సార్లు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చదవండి. ఇక వాక్య భాగంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 1వ వాక్యం ఒకరు చదవండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 14 ఒకరు చదవండి. గొడ్రాల పిల్లలు కననిదానా, ప్రసవ వేదన పడనిదానా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రియులారా గమనించండి. గొడ్రాల చెప్పండి వాడితో, పిల్లలు కననిదానా, జయగీతం మెత్తుము, ప్రసవ వేదన పడనదానా, జయకీర్తనెత్తి ఆనందపడము. ఈ వాక్యం ఇలా ఉంచండి. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యం చదివితే అక్కడ కూడా ఒక్క మాట. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి. దేవుని స్తోత్రం కలుగునుగాక. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. ఈ 2 వాక్యాలలో ప్రియ దేవుని బిడ్డలారా, జయగీతమెత్తుము అని యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చదివాం. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అంటే గొడ్రాలకు చెప్తున్నాడంట. పిల్లలు కననదానికి చెప్తున్నాడంట. ఏమని? జయగీతమెత్తుము అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రసవేదన పడనదానా జయకీర్తనెత్తి ఆనందపడుము అని చెబుతూ ఈ జఫన్యా గ్రంథానికి
వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీలారా జయధ్వని చేయుడి అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ రెండు చోట్ల జయధ్వని చేయండి, జయ కీర్తనలు పాడండి అంటున్నాడు. ఇప్పుడు జయ కీర్తనలు పాడాలన్నా, జయధ్వని చెయ్యాలన్నా ఆ కీర్తనలు కానీ ఆ ధ్వని కానీ ఎలా వస్తుంది? ఆ జయధ్వని మనం ఎలా చేయగలము అంటే, మనకి జయము కలిగినప్పుడు చేయగలం. దాని స్తోత్రం కలుగునగాక. అంతే కదా. జయము లేనప్పుడు జయధ్వని కలిగిద్దా? ఇప్పుడు ఓట్ల ఎలక్షన్లో గెలిచారనుకోండి, ఎమ్మెల్యేనో ఎంపీనో, ఏం చేస్తారు? టపాసులు పేలుస్తారు, ఓ గందరగోళం, కేకలు. ఏందనంటే జయధ్వని. మేము గెలిచాము, మా ప్రతి వాది ఓడిపోయాడు, ఒక జయధ్వని. అదే రీతిగా దేవుని సంఘము జయధ్వనులతో, జయ కీర్తనలతో ముందుకు సాగాలి అంటే అనుదినము అనుక్షణము జయము అనుభవిస్తూ ముందు కొనసాగాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఈ జయము పొందిన సంఘముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. జయం పొందిన విశ్వాసులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. జయం పొందిన సేవకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. జయం పొందిన సంఘ పెద్దలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సంఘములో, ఆయన పిల్లలు ఉండే ప్రాంతములో జయధ్వనులు వినపడాలి. దాని స్తోత్ర. జయధ్వనులు వినపడాలి. అనుక్షణము ఆయన బిడ్డల జీవితములో ఆయన జయము కలుగు చేసి జయధ్వనులు వినిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే జయధ్వనులు వినపడుతున్నాయా? ఒక దినాన యేసు ప్రభువారు గాడిద మీద వెళ్తున్నప్పుడు ఆ గాడిదకి ముందు చాలామంది వస్త్రాలు పరిచారంట. అనేక మంది చెట్టు కొమ్మలు నరికి పరిచారంట. వెళుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? మత్తయి సువార్త 21:9 జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సంఘము ఎందుకు జయధ్వని చేయాలంటే సంఘము మధ్యలో దావీదు కుమారుడు బయలుదేరుతున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. ఒక చోట జయము లేదంటే అక్కడ ప్రభు ఉన్నట్ట లేనట్ట? జయ కీర్తనలు, విమోచన గీతాలు, అలాగే విషాద గీతాలు కూడా ఉంటాయి. ఎప్పుడు ఏడుపు, దుఃఖము, బాధ, దిగులు. అయితే ఇక్కడ చూడండి, జన సమూహములలో ఆయనకి ముందు వెళ్ళేవాళ్ళు, వెనకొచ్చేవాళ్ళు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రభు గుంపుల్లో వెళ్తున్నప్పుడు జయము 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 అని ప్రజలు కేకలేస్తున్నారంట. ముందెళ్ళేవాళ్ళు, వెనకొచ్చేవాళ్ళు. ఈ రోజున ప్రభు మనతో ఉంటే, ప్రభు మన మధ్యలో ఉంటే, ప్రభు మనతో ఉన్నాడని నమ్మితే, విశ్వసిస్తే మన నోట కూడా వచ్చేది ఏంటో తెలుసా? జయధ్వని, విజయ కీర్తనలు, గంభీర శబ్దములు, గంభీర స్తుతి ఆరాధనలు జరుగుతాయి. దానికి కారణం ఏంటంటే ఆ సంఘములో దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ ప్రజల మధ్యలో దేవుడు ఉన్నాడు. ఆ ప్రజల మధ్యలో ప్రభు ఉండి వారిని నడిపిస్తున్నాడు అనటానికి గుర్తే ఈ జయధ్వని. అయితే కొంతమంది దేవుని బిడ్డల జీవితంలో ఈ జయము లేదు. దైవ సన్నిధికి వస్తున్నారు, బాప్తిసాలు పొంది సంవత్సరాల తరబడి అయినా దేని మీద జయం లేదు. వాళ్ళకి పాపం మీద జయము లేదు, రోగాల మీద జయము లేదు, సమస్యల మీద జయము లేదు,
కొన్ని లోక సంబంధమైన శక్తుల మీద జయము లేదు. దేవుని బిడ్డలే విచారం పోవట్లేదు, దేవుని బిడ్డలే కార్యాలు జరగడం లేదు, దేవుని బిడ్డలే బలహీనతలు పోవడం లేదు, దేవుని బిడ్డలే అనేక ఇరుకు ఇబ్బందులలో ఉంటున్నారు. జయ ధ్వనులు చేయటానికి, జయ కీర్తనలు పాడటానికి వారికి ఆ సాహసము ధైర్యము చాలడం లేదంటే కారణం ఏంటి? ఎంతో దుఃఖంలోకి వెళ్ళిపోయారు, ఎంతో విచారంలో ఉన్నారు, ఎన్నో సమస్యల మధ్య వారి జీవితం సాగిపోతుంది. ప్రభు ఉన్న చోట ఏం కలగాలి చెప్పండి? జయము కలగాలి. ఆయన అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ముందున్నవారు వెనకున్నవారు, హల్లెలూయా చెప్పండి గట్టిగా, ముందున్నవారు వెనుకున్నవారు జయధ్వనులు. అంటే ముందున్నవారు వెనుకున్నవారు అంటే అర్థం ఏంటి? పాత విశ్వాసులు కేకలే, అలాగే కొత్తకొచ్చిన విశ్వాసులు కూడా కేకలే. ముందున్నవారు వెనుకున్నవారు జయము వెంట, జయము వెంట, జయము వెంట, జయము వెంట. ఏ ధ్వనులు? జయధ్వనులు. చతురు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఒక పాట ఉండాలి మన పాట. ఏ పాట? జయమే నాకు జయమే, జయమే నాకు జయమే, సర్వము జయించిన జయశీలుడా నీవు నాకుంటే జయమే, అన్నిటిలో నాకు. హల్లెలూయా. అంటే యేసయ్య వారి మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి వారికి ఏం కలిగింది? జయము కలిగింది. జయధ్వనులు వస్తున్నాయి. ఇలా జైలు కొట్టమని ప్రభు చెప్పాడా? అంటే ఆయన చూడగానే వారి గుండెల్లో, మనసులో తెలియకుండానే ఆటోమేటిక్గా ఆ జయధ్వని, ఆ జయ కీర్తనలు ప్రారంభమవుతున్నాయి. నా ప్రియ దేని బిడ్డలారా, ఈ రోజున ప్రభు నీతో ఉన్నాడా లేడా అన్నది ఒకసారి పరీక్షించుకో. ఎందుకని నీకు ఆ శక్తివంతమైన స్తుతి, ఆరాధన రావడం లేదు? ప్రభుని స్తుతించాలనే మనసు రావడం లేదు, ప్రభుకి ప్రార్థన చేయాలనే మనసు రావడం లేదు, దైవ సన్నిధికి వెళ్ళాలనే ఆసక్తి రావడం లేదు. కారణం ఏంటి అంటే ప్రభు ఉన్నాడా లేడా అన్నది డౌటు. సాంసోనుతో ప్రభు ఉన్నప్పుడు ఎక్కడికి పోయినా జయమే. చేతులు ఆయుధాలు లేకపోయినా జారిపోయే పచ్చి గాడిద ఎముకతో 1000 మందిని చంపాడని వాక్యం చెప్తుంది. జయం. ఒక దినాన తల్లికి తండ్రికి ఏదైనా ఆహారం పెట్టాలని ద్రాక్ష తోటలోకి వెళ్ళినప్పుడు కొదమ సింహం అతని మీదకి బబ్బరించి దూకినప్పుడు చేతిలో ఏ ఆయుధము లేదు, 2గా చీల్చేసేసాడంట. జయం. సింహం మీద జయం, శత్రువుల మీద జయం. కారణం ఏంటి? అతని మీద అభిషేకం ఉంది. దేవుని సన్నిధిలో బండ సంతులలో ప్రార్థన చేస్తూ ఎప్పుడు ఆయన ముఖ దర్శనము చేస్తున్నాడు. ఆయన స్వరం వింటున్నాడు. సాంసోనికి ప్రారంభములో జయగీతము, జయధ్వనులు. ఆ తర్వాత ఏంటి? విషాద కీర్తనలు. కారణం ఏంటి? యెహోవా అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోయాను, అందుకని విషాదం. జయము లేదిక. నేను స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఒక దినాన మోషే 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉండి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పొంది 10 ఆజ్ఞల పలకలతో కిందకు దిగి వస్తున్నాడు. దిగొచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క పాలెములో ఒక పెద్ద శబ్దం వినపడుతుందంట. ఒక పెద్ద శబ్దం వినపడినప్పుడు మోషే యెహోషువ అని అడిగాడు, ఏంటి ఆ శబ్దము అని. యెహోషువ అంటున్నాడు, 32వ అధ్యాయం నిర్గమాకాండం 17, 18, 19లో యెహోషువ అంటున్నాడు, ఆ ప్రజలు పెద్దలు కేకలు వేయిచుండగా యెహోషువ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు. యెహోషువ అంటున్నాడు అది జయధ్వని. మోషే అంటున్నాడు కాదు, అది జయధ్వని కాదు. అదే ధ్వని జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, కానీ సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను.
మీకు అర్థమైందే? ఇశ్రాయేలు పాలెములో జయధ్వని లేదు, అపజయము లేక అపజయధ్వని లేదు, ఏమీ లేదు. సచ్చిన కుక్కల్లాగున్నారు. వాళ్ళ మనసు ఎటుపోయింది తెలుసా? పండగ వైపు పోయింది, జాతరల వైపు పోయింది, విగ్రహాల వైపు పోయింది, వండుకొని తినే వాటి మీద ధ్యాస పోయింది. ఎగురుతున్నారు, నాట్యం చేస్తున్నారంట. 40 రోజులు నాయకుడు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి దేవుని దగ్గర ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలను పొందాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. కిందకి రాగానే శబ్దాలు అయితే వినపడుతున్నాయి, కానీ అక్కడ అంటున్నాడు యెహోషువ, జయధ్వని కావచ్చయ్యా, మీరు లేరు కదా, మీరు వచ్చేసరికల్లా ఇశ్రాయేలు అందరూ శత్రువులతో యుద్ధం చేసి జయం పొందారేమో అంటున్నప్పుడు మోషే అంటున్నాడు, అది జయధ్వని కాదు. ఏ ధ్వని అది? సంగీత ధ్వని, సంగీత ధ్వని. హల్లెలూయా. ఏ ధ్వని నీలో వినపడాలి? ఏ ధ్వని వినపడాలి ఈ సంఘములో? ఏ ధ్వని చేయమంటున్నాడు దేవుడు? నోరెత్తి చెప్పట్లా మీరు అసలుకి. ఏ ధ్వని చేయమన్నాడు? జెఫన్యా గ్రంథం ఇంకోసారి చదువుకోండి. ఏ ధ్వని చేయమంటున్నాడు దేవుడు? దేవుని స్తోత్రం కలుగునుగాక. 3:14 అంటున్నాడు, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి. ఇక్కడ ఈ ధ్వని నడిపించే నాయకునికి కోపం పుట్టించిందంట. దాని స్తోత్రం కలుగునగాక. ఈ ధ్వని నడిపించే మోసేకి ఏం పుట్టించింది? కోపం పుట్టించిందంట. నా ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారు గాడిద మీద వెళ్తున్నప్పుడు వారి ధ్వనులు యేసయ్యకి సంతోషం పుట్టిస్తే, ఇక్కడ ఇశ్రాయేలీల ధ్వనులు మోషేకి ఏం పుట్టించాయి? కోపం పుట్టించాయి. ఈరోజున మీ ధ్వనులు సేవకునికి కోపం పుట్టిస్తున్నాయా? ఈరోజు మీ ధ్వనులు నడిపించే సేవకునికి ఇబ్బందులు కలుగు చేస్తున్నాయా? దేవుని స్తోత్రం. ఎంత కడిగినా అదే మురికి, ఎంత చెప్పినా అదే బుద్ధి, ఎంత చెప్పినా అదే పద్ధతులు, ఎంత చెప్పినాక అదే 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 కోపం. మోషే కోపం వచ్చి ఏం చేశాడు? 40 దినాలు కష్టపడి ఉపవాసం ఉండి నిద్రలేక అహర్నిశలు కష్టపడి సంపాదించిన 10 ఆజ్ఞలను ఏం చేశాడంటే నేలకేసి కొట్టేశాడు. అవుట్. ధర్మశాస్త్రం పోయింది, 10 ఆజ్ఞలు పగిలిపోయాయి. దాని స్తోత్రం కలుగునగాక. ఈరోజు నా ప్రియదిని పెట్టారా, చూడండి, ఇక్కడ 2 ధ్వనులకు వేరుగా ఇంకొక ధ్వని పడుతుందంట. ఏంటంటే సంగీత ధ్వని. ఏంటా సంగీత ధ్వని? సినిమాల ధ్వని, నాటికల ధ్వని, సీరియల్ ధ్వని పడుతుంది ఇంట్లో. హల్లెలూయా. సీరియల్ ధ్వని అదే సంగీత ధ్వని. అంటే శరీరాన్ని ఉల్లాసపరిచే ధ్వని, మనసుకి ఆహ్లాదకరంగా ఉండే ధ్వని. సెల్ ఫోన్ అతకపోతున్న చెవులకి. ఇళ్లలో జయధ్వని వినబడవలసిన దేవుని బిడ్డల ఇళ్లలో ఈ రోజున ఏ ధ్వనులు వినపడుతున్నాయి? సంగీత ధ్వని, సంగీత ధ్వని. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? ప్రార్థన ధ్వని కదా, దాని స్తోత్ర. స్తుతి ధ్వని, నీతిమంతుల గుడారములో రక్షణ సునాదాలు అవి ఎడిపోయినాయి. నాకు రోజు ఒక అలవాటు ఏంటంటే, ఉదయాన్నే లేవగానే నా కాడ ఒక చిన్న స్పీకర్ ఉంది. ఉదయాన్నే లేవగానే దేవుని పాటలు పెడతాం, 1-2 గంటలు. దేవుని స్తోత్రం. రోజు అలవాట్లు నాకు అట్లా. హల్లెలూయా. ఎందుకంటే ఏ ధ్వనితో మన జీవితం ప్రారంభం అవుతుందో ఆ రోజు అంతా ఆ ధ్వనితో. ఉదయాన్నే కొంతమంది ఇంకో ధ్వనులు వినపడతాయి. భార్య భర్తలు ఉదయాన్నే తన్నుకుంటారు చీపురులతో, చెప్పులతో. ఇంకా ఆ రోజు అంతా ఇంకా ఆ ధ్వనులే. దేవుని స్తోత్రం. ఎప్పుడన్నా కొట్టుకున్నారు మీరట? ఉదయాన్నే స్టార్ట్ అయిందా యుద్ధం? ఉదయాన్నే వచ్చిన వర్షము సాయంత్రం వచ్చిన చుట్టం పాడంట. ఉదయాన్నే వచ్చిన వర్షం చుట్టం పాడంట. కొంతమందికి ఈ ధ్వనులు. అక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. జయధ్వని కాదు, అపజయధ్వని కాదు. ఏ ధ్వని పడుతుంది? సంగీత ధ్వని. ఎవరు చెవులో బట్టి ఇదే ఏంటి? కప్ప. ఈ మధ్య ఒక భార్య కేసు పెట్టిందంట. పాపం ఏమని పెట్టింది? ఏదో పెట్టింది మొత్తానికి. పోలీసులు అడిగారంట, అమ్మా ఏమని రాసుకోమంటావు?
అని అంటే మా ఆయన 24 గంటలు ఏం చూస్తున్నాడు? నన్ను పట్టించుకోడు, పిల్లల్ని పట్టించుకోడు. దేవుని స్తోత్రం. ఒకదాన్ని మాత్రం బాగా పట్టించుకుంటున్నాడు. ఏంటిది? 24 గంటలు రాత్రి అంతా ఏదో పబ్జీ గేమ్ ఆడతాడంట. ఏ గేము? పబ్జీ గేములు. దేవుని స్తోత్రం. మరి కొంతమంది సినిమాలకు అలవాటు పడిపోయారు, మరి కొంతమంది నాటికలకు అలవాటు పడిపోయారు. అర్ధరాత్రి దాకా 1, 2 కూడా 3 కూడా అవుతున్నాయి ఒక్కోసారి. చూసి ఉదయాన్నే 10, 9, 1 గంట దాకా వదిలేసేవాళ్ళు లేడు కొంతమంది. దాని స్తోత్రం. సోమరితనం వల్ల కుటుంబాలు దరిద్రం అయిపోతున్నాయి. ఇక జీవితం లేని ఏమైనా పడతాయి చెప్పండి? అంటే వాటికి ఎడిక్ట్ అయిపోయారు, బాగా మందుకి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు, కొన్ని మత్తు పదార్థాలకి ఎడిక్ట్ అయిపోయినట్టుగా ఈరోజు సెల్ ఫోన్కి ఏమైపోయారు? ఎడిక్ట్ అయిపోయారు. ప్రార్థన ధ్వనులు లేవు, స్తుతి ధ్వనులు లేవు. ఏ ధ్వనులు వినపడుతున్నాయి అక్కడ? సంగీత ధ్వనులు, జయధ్వని లేదు. దేవుని సన్నిధిలో 40 రోజులు కనిపెట్టి ప్రార్థన చేసి దేవునితో గడిపిన వాడికి ఏ ధ్వని అనేది అర్థమైంది, కానీ కిందనమో యెహోషువకి అర్థం కాల. అది జయధ్వని అనుకుంటున్నాడు. ఈ రోజున మీరు కూడా అనుకుంటున్నారేమో. జయధ్వనికి అపజయధ్వనికి సంగీత ధ్వనికి తేడా తెలియాలి. వివేచన లేకపోతే నా భక్తి బాగానే ఉందిలే, నేను ఆత్మీయంగానే ఉన్నాలే, పరిశుద్ధంగానే ఉన్నాలే, నన్ను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడులే, నా హృదయం దేవునికి అంగీకారంగా ఉందిలే, నీకు నువ్వు తృప్తి పడిపోతావు. వాక్యం చెప్తుందో తెలుసా? ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడినను తుదకది మరణానికి దారితీయును. నీ భక్తి నీకు యథార్థంగా ఉండొచ్చు, కానీ అది దేవునికి నచ్చకపోవచ్చు. నీ జీవితం నీకు ప్రియమైనదిగా అనిపించవచ్చు, కానీ అది దేవునికి నచ్చకపోవచ్చు. అప్పుడే దేవుని బిడ్డలారా, నా జీవితం దేవునికి నచ్చిందిలే అనుకున్నాడు యెహోషువ. కానీ సాతానుడు అతనికి మురికి మలినం పూచాడన్న సంగతి గ్రహించలేదు. 66 అధ్యాయాలు రాశాను, గొప్ప ప్రవక్తనే అనుకున్నాడు ఏషియా. తన నోరు అపవిత్రమైపోయిందన్న సంగతిని అతను గ్రహించలేకపోయాడు. ఈరోజు నువ్వు కూడా అనుకోవచ్చు, మందిరానికి వస్తున్నాను పోతున్నానని. ఇలాంటి ఉపవాస కూటాల్లో బాగా ఉతికి ఆరేసుకోవాలి జీవితాన్ని. నేను స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఆల్రెడీ నేను వచ్చి వాళ్ళకు ఉతుకుతున్నాడు, వెళ్ళిపోదాం అనుకున్నా. ఎందుకంటే ఇంక అంత బాగా జరుగుతున్నప్పుడు ఇంక నేను ఎందుకు? దాని స్తోత్రం కలుగున గాక. నేను పేరు ఇచ్చారు వచ్చిన కొత్తలో ఏసన్న గారంటే కొంచెం అభిమానంతో ఒకసారి రా నాన్న, మీ దగ్గరికి ఎందుకురా, అవి తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి పోయి బూజు దులిపి రావాలి మేము, మీ దగ్గర ఎందుకు, మీకు తెలుసుగా ఉపదేశం అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓసారి రమ్మన్నప్పుడు ఆయన అన్నాడు, బాగా దుమ్ము పట్టిన వాళ్ళ దగ్గర పోయి బూజు దులిపోతాం, మీ దగ్గర ఎందుకు, మీకు ఆల్రెడీ ఉపదేశం తెలుసుగా అన్నాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పు. అట్లాగే హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నేను రాకపోయినా ఇక నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి రెక్కలు వచ్చినాయి. దేవుని స్తోత్రం. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాడు. వాళ్ళకి రెక్కలు వస్తే కాస్త రెస్ట్ దొరికిద్ది నాకు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వివేచన. మనస్సు హృదయం ఎంత చెడ్డదంటే, హృదయము అన్నిటికంటే కూడా మోసకరమైందంట. నీ హృదయం ఏమని చెప్పింది నీకు? ఇంకో గంట తర్వాత ప్రార్థన చేసుకుందులే, ఆగో ఇప్పుడేముంది కానీ. ఆ గంటలోపు ఇంకొకటి ఎవడో వస్తాడు నీతో మాట్లాడటానికి. ఆ సమయం కూడా ఏమైంది? కాదులే, ఆ గంట తర్వాత కాదు, నైట్ పిల్లలందరూ పడుకున్న తర్వాత ప్రార్థన చేసుకుందాంలే అనిపిస్తుంది. ఈలోపు తినగానే ఆవులు ఎంతలు వస్తాయి. దేవుని స్తోత్రం. ఇక అట్ట మంచం మీదకి వెళ్ళగానే వెళ్ళిపోద్ది. దేవుని స్తోత్రం. ఏకూజామును ప్రార్థన చేసుకుందామని అనిపిస్తుంది. ఏకూజాము కల్లా నడుము పట్టేసింది. అట్లా ఏమైపోతుంది చెప్పండి? ఏమైపోతుంది? ఆత్మీయ జీవితం సల్లారిపోతూ ఉంది.
కానీ అప్పుడప్పుడు ధ్వనులు వినపడతాయి. ఏ ధ్వనులు? అవి జయధ్వని కాదు, అపజయధ్వని. అంటే చల్లగా లేడు, ఎచ్చగా లేడు. పూర్తిగా చల్లగా అన్న ఉంటే శుభ్రంగా తుడిచి మరలా మండించవచ్చు. దాని స్తోత్రం. ఎచ్చగా అన్న ఉంటే ఓకే అనుకోవచ్చు. చల్లగా లేడు. ఇది జయధ్వని కాదు. ఏ ధ్వనిది? సంగీత ధ్వని అంట. ఆ ధ్వని తర్వాత ఏం జరిగిందో తెలుసా? 3,000 మంది చంపబడ్డారు. 3,000 మంది ఇశ్రాయేలు చంపబడ్డారు. ఏ పాలెములో అయితే ఈ సంగీత ధ్వని వినపడిందో ఆ పాలెములో చంపబడ్డారు. ఆ ధ్వని వినపడిన దగ్గర మంచి జరగాలి కదా, కీడెందుకు జరిగింది? ఆ ధ్వని దేవునికి నచ్చలేదు. ఆ ధ్వనిని దేవుడు ఇష్టపడలేదు. అంటే వారి మధ్యలో వస్తున్న ధ్వని సాతాను ధ్వని అయినప్పటికీ వారు అది తప్పు అని గ్రహించలేనటువంటి అజ్ఞానంలోనికి వెళ్ళిపోయారు. 3,000 మంది చంపబడ్డారంట. ప్రభు అంటున్నాడు 32:9 అంటున్నాడు, ఈ ప్రజలు చెడిపోయిరి. 7 అలాగే 9వ వాక్యం కూడా చదవండి. అక్కడ ఏమని రాయబడింది? కాగా ఇది చూడండి అమ్మా, ఈ సంగీత ధ్వనులు, ఈ సీరియళ్ళు సినిమాలకి అడిక్ట్ అయినటువంటి వాళ్ళందరూ ఏమైపోయారు? బాగుపడ్డారా? ఆత్మీయతలు చెడిపోయారా? చెడిపోయిన విశ్వాసులు సీరియళ్ళు చూస్తున్నారా? బాగా సీరియళ్ళు చూస్తున్నారా? సినిమాలు చూస్తున్నారటైతే స్తోత్రం. ఈరోజు ఒక సందర్భంలో ఎవరో సినిమా హాల్కి వెళ్ళారని చెప్పి పిలిచి గద్దిస్తున్నా. ఈలోపు ఇంకొక అమ్మాయి వచ్చి, అన్నయ్య అల్లదుకు ఆ అమ్మాయి కూడా లేదు అన్నయ్య అనగానే నా మనసులో ఏమనిపిస్తుందంటే, నువ్వు చూడవా, నువ్వు వెళ్ళవా సినిమా హాల్లోకి అయితే వెళ్ళనన్నా, ఇంటికాడ మాత్రం టీవీలో చూస్తాను అన్నయ్య అంటుంది. ఏ రాయి అయితేనేమి పళ్ళు రాలగొట్టుకోవడానికి సినిమా హాల్లో ఒక సినిమే, సీరియల్ అయితే టీవీలో అయితే ఏ సినిమా కావాలంటే మామూలు మసాలా కూరలు, ఇంకా మసాలా టీవీ వీడియోలు కూడా వేసుకోవచ్చు. దాని స్తోత్రం. అంటే పాడైపోతున్నారు లేదా? ఈ ధ్వని చేసిన వాళ్ళతో దేవుడు ఏమన్నాడు? ఈ ప్రజలు చెడిపోయిరి. జయధ్వనులు వినిపించాలని దేవుని కోరిక కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. 3,000 మంది చంపబడిన తర్వాత వారి పాపము ప్రక్షాళనము చేయబడింది. 3,000 మంది చంపబడిన తర్వాత అప్పుడు వారి పాపం ప్రక్షాళన చేయబడింది. మోషే అంటున్నాడు, వారి పాపములు క్షమించకపోతే నీ జీవ గ్రంథములో నుండి నా పేరు తీసివేయ్యా అని బతిమాలుకుంటున్నప్పుడు నీ పేరు ఎందుకు తీసేస్తారు మోషే? ఎవడు నా ఎదుట పాపము చేయునో అంటే ఈ ధ్వనికి దేవుడు పెట్టిన పేరేంటి తెలుసా? పాపము. ఆ సంగీత ధ్వనికి ఏ పేరు పెట్టాడు? సినిమాలకి ఏ పేరు పెడుతున్నాడు? చెప్పండి నోటితో. సీరియల్కి ఏ పేరు పెడుతున్నాడు? ఆ ధ్వనులకు పాపము అని పేరు పెట్టాడు దేవుడు. ఆ ధ్వనులు వినపడిన దగ్గర ఏ ధ్వనులు వినపడవు? ఏ ధ్వనులు వినపడవు? జయధ్వని వినపడదు. దేవుని స్తోత్రం కలుగున గాక. స్తోత్రం కలుగున గాక. అక్కడ 18వ వాక్యం చూడండి. 32:19 అతడు పాలెమునకు సమీపింపగా ఆ తోడను వారు నాట్యమాడును చూశాను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువన తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టాను. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా. నాట్యం చేశారంట, డ్యాన్స్లు వేశారంట, వండుకున్నారంట, తిన్నారంట, ఉదయాన్నే లేచారంట. బాబా బాబా బాబా, ఎంత పిచ్చో ఎంత పిచ్చో. ఉదయాన్నే లేచారంట అండి. దాని స్తోత్రం కలుగును గాక. ఉదయాన్నే లేచారంట.
ఉదయాన్నే. హల్లెలూయా. ఉదయాన్నే కొంతమంది చూడండి, అమ్మల అక్కలు కొంతమంది ఉంటారు, ఉదయాన్నే కరెక్ట్గా 6:30 వాళ్ళ అన్నయ్య గారి కూతురు వివాహం అయిందనుకోండి, 3 గంటలకే లేపిద్ది భర్తని. దేవుని స్తోత్రం. ఎందుకని? లోక కార్యాలకి, దేవునికి నచ్చని కార్యాలకు చూడండి ఎంత పెందలాళ్ళు లేస్తారు. దేవునికి నచ్చని కార్యాలకి పరిగెత్తడానికి ఎంత పెందలాళ్ళు వేస్తున్నారు చూడండి వాళ్ళు. ఉదయాన్నే లేచి తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచెను. అది దేవునికి నచ్చలేదు. దానికి దేవుడు పెట్టిన పేరేంటంటే పాపము, పాపము, పాపము. ఈ రోజున మన జీవితంలో ఏ ధ్వని వినపడాలి? ఏ ధ్వని వినపడాలి? జయధ్వని వినపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి కొన్ని శిక్షలు జరిగిన తర్వాత, కొన్ని సమస్యలు వారికి వచ్చిన తర్వాత, ఆ తర్వాత సరిచేయబడ్డారు. తన స్తోత్రం కలుగును గాక. వారి బ్రతుకులలో ఒక మార్పు వచ్చింది. వారి బ్రతుకులలో ఒక ప్రత్యేకమైనటువంటి పరివర్తన చెందారు వాళ్ళు. సంఖ్యాకాండములో వచ్చిన తర్వాత దేవుడు వారిని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. 23వ అధ్యాయం 22వ వాక్యం అంటున్నాడు చూడండి. 23:22 రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏ ధ్వని ఉన్నదంట? రాజు యొక్క జయధ్వని. రాజు యొక్క జయధ్వని. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రికెట్ ఆడేవాళ్ళు ఎవడైనా ఒక మంచి సిక్సర్ కానీ కొట్టాడు అనుకోండి, పెద్ద పెద్ద కేకలేస్తారా లేదా? మీరు ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి. కేకలేస్తారా లేదా? ఎందుకని? దేవుని స్తోత్రం. ఒకవేళ నా ప్రియదేని బిడ్డలారా, ఒక దేశం మీద ఇంకొక దేశం మీద ఆటలో గెలిస్తే ఎంత భయంకరమైన కేకలేస్తారు చూడండి. ఏంటంటే జయధ్వని. మా దేశం విన్ అయింది, జయం జయం. కానీ దేవుని బిడ్డల మధ్యలో ఏ ధ్వని వినబడాలని దేవుడు కోరుకుంటున్నాడంటే జయధ్వని వినబడాలి. ఎందుకు జయధ్వని వినబడాలంటే గురుపోతు వేగం వంటి వేగము వారిలో కనపడాలని. చప్పట్లు గట్టిగట్టిగా చెప్పండి. హల్లెలూయా. గురుపోతు వేగం అంటే తెలుసా మీకు? కోటమ్మా, గురిపోతు వేగం తెలుసా నీకు? పాపం ఎన్ని గంటలకు వచ్చింది? 12 గంటలకు వచ్చింది. ఎంత వేగంతో వచ్చింది? గురిపోతు వేగం కాదు, రాకెట్ కంటే వేగంగా వచ్చినట్టుంది. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గురిపోతు వేగం అంటే ఏంటి? గురిపోతు వేగం అంటే చిన్నప్పుడు మేము ఒక గొర్రె పొట్టేల్ని పెంచుకున్నాం. అదేం చేసేదంటే రైనెట్ వస్తుంది. చూశారు ఎప్పుడన్నా? పొడవడానికి వస్తాయి చూసారు. అది దేవుని సంఘము సాతాను నుండి ఎప్పుడు పొడవటానికి రెడీగా ఉండాలి. చప్పట్లు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయన సంఘమును గూర్చి దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే రాజు యొక్క జయధ్వని వారిలో అదే. దేవుని స్తోత్రం కలుగును గాక. నీరసించి ఒక మూలన కూర్చోరు, బాగలేదని సాకులు చెప్పరు, అది ఇదని వేరే వేరే కొంతమంది చెప్తారు చూడండి. ఏందమ్మని ఆదివారం రాలేదని వా అన్నయ్యా ఓ ఈ అని. పాస్టర్ గారు నేర్పుతుంటారు. పాస్టర్ గారు డిగ్రీ సబ్జెక్టులు చెప్తున్నాడు, ఆయనకి వీళ్ళేమి నేర్పుతున్నారు మళ్ళీ ఈ ఊ అని. నిజం, చాలా తెలివైన అంటే విశ్వాసులు. దాని స్తోత్రం కలుగును గాక. గురుపోతు వేగం అంటున్నాడు చూడండి అక్కడ. ఏ వేగం అంట? గురుపోతు వేగం వంటి వేగము వారికి అంటే ఉందా? ప్రార్థన అనగానే 9 గంటలకు స్టార్ట్ చేస్తారు. అందరికంటే ముందు నేనే ఉండాలి, అందరికంటే ముందు నేనే వెళ్ళి కూర్చోవాలి. దాని స్తోత్రం. దైవ భక్తి విషయంలో పోటీ పడట్లా,
తినే విషయంలో పోటీ పడుతున్నారు. ఇంకా వేరే వేరే మీకు బోకరాలు వస్తాయా లేదా? వాడికి పడతారు పోటీ, రేషన్ వచ్చినప్పుడు పడతారు పోటీ. ఈ మధ్య పెన్షన్లు వస్తున్నాయా? పోయినాయా? దేవా స్తోత్రం అనుకొని వాటికి పోటీ పడతారు. మా దగ్గర ఒక ముసలిది ఉంది, పోనీలేని చెప్పి ఆ ముసలామికి ఒక రూమ్ అంతా నేనే బూజు గీజు దులిపి ఒక రూమ్ షెడ్ చేస్తే సామాను మొత్తం తెచ్చి పెట్టుకుని ఇంకా ఆ తర్వాత రోగమని ఒక వంకతో వాస్తవానికి ఆ రూము అద్దెకిస్తే ఎంత వస్తాయి? నెలకి 3,000 దాకా వస్తాయి. దాని స్తోత్రం. ఒకవేళ ఇస్తే అన్నీ ఉన్నాయి, లోనే బాత్రూమ్, లోనే ట్యాప్ గీప్ అన్నీ ఉంటాయి. చూడండి, కనబడట్లే మధ్య ఎక్కడంటే కూతురు దగ్గర ఉంటుంది. దాని స్తోత్రం. నాకేమో దేవుడు గుర్తొస్తాడు అనమాట. దేవుడు వాక్యం గుర్తొస్తుంది. వృద్ధులను గద్దించకూడదు, బాధ పెట్టకూడదు. బాధ పెడితే మనకు అదే గది పెట్టిద్దని. దేని స్తోత్రం. మనం ఆత్మీయంగా వెళ్తూ ఉంటే ఈ ఆత్మీయంగా వెళ్ళే ఈ అనుభవాన్ని ఆసరాగా తీసుకొని ముసలది 3 చెరువుల నీళ్ళు. దేని స్తోత్రం. ముసలమ్మ కాస్త మేము ఆ మీటింగ్లకి ఇక్కడికి బోటింగ్లకి వెళ్తుంటాం. కాసేపు ఇక్కడ అమ్మ నాకు బాగాలేదే కానీ పేరిచ్చారులో ఏ వీధిలో పట్టిన ఆమె కనపడుతుందంట. దేని స్తోత్రం. అర్థమైందా? ఏందమ్మా శనివారాలు రావట్లేదంటే అబ్బా బాగట్లేదు. ఏరియా వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఈ ముసలిది మొన్నటిదా మీ చర్చి దగ్గర ఉండేదే, ఈ మధ్య ఏం కనపడట్లేదు, అన్ని వీధుల్లో కనపడుతుంది. ఆ ఇంటికాడ 1 గంట, ఈ ఇంటికాడ. నిజం. దేని స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు మన సహనం కూడా ఎదుటి వాళ్ళకి ఆసరాగా మారిద్ది. దేని స్తోత్రం. అప్పుడప్పుడు బెత్తం ఆడాల్సిందే. కత్తి పట్టకపోతే కోడి దన్నిద్ది మనల్ని, కత్తి పట్టకపోతే. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. పడతా రేపో మాపో. హల్లెలూయా. నిజమండి. అంతకుముందు హడావిడిగా మొత్తం రెడీ చేసుకునేది వచ్చేది. అంటే ఈ ఫంక్షన్ గురించి ఎందుకు చెప్పానంటే, ఈ మధ్య ఎవరో చెప్పారంట ఎంతో 7,000 9,000 వస్తాయని. ఉదయాన్నే స్నానం చేసి కరెక్ట్గా 6 గంటలకు వెళ్ళి వాళ్ళ అరుగు మీద కూర్చుందంట. ప్రార్థన కంటే రాదు. హల్లెలూయా. మోసం, సాతాను మోసం. ఆ సంఘములో, ఆ పాలెములో ఏ ధ్వని ఉండాలంటున్నాడు దేవుడు? రాజు యొక్క జయధ్వని. చేతుల పైకి ఎత్తి ఇక్కడికి చెప్పండి. హల్లెలూయా. జయమే నాకు జయ. ఆ పాట వచ్చిన వాళ్ళు పాడండి. జయమే నాకు జయమే, సర్వము జయించిన లోరి నీవు నాకుంటే జయమే. హల్లెలూయా. జయధ్వని 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 నీ జీవితంలో వినపడుతున్నప్పుడు దాని స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆ ధ్వని చేసే వాళ్ళని ఇష్టపడతాడు. దాని స్తోత్రం కలుగునుగాక. పరమగీతములో ఒక మాట ఉంటుందండి, టెక్కెములెత్తిన సైన్యము వలె వారు ఉన్నారు అంటాడు. టెక్కెములు అంటే ఏంటి తెలుసా మీకు? టెక్కెములు అంటే జెండా అని అర్థం. ఫ్లాగ్స్ ఉంటాయి చూసారు. టెక్కెములెత్తిన సైన్యం వలె నా ప్రియురాలు ఉన్నది అంటాడు. దాని స్తోత్రం కలుగునుగాక. 6వ అధ్యాయం 4వ వాక్యములో ఆ మాట రాయబడింది. చదవండి ఒకసారి. నా సఖి నీవు తిర్సాపట్నం వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు, టెక్కెములనెత్తిన సైన్యము వలె. సంఘానికి ఏ పేరు పెట్టాడు చూడండి? జెండాలు పట్టుకోవాలంట. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏ జెండా ఇదే? జయధ్వని.
విజయమునకు సూచికమైన జెండా తెక్కెములనెత్తి భయము పుట్టించాలంట. ఎవరికి? భార్యకా, తల్లిదండ్రులకా? కొంతమంది బయట వాళ్ళని కొట్టరు, ఇంట్లో వాళ్ళని అంటారు. దాని స్తోత్రం. బయట చల్లరు, మళ్ళీ ఇల్లు ఇంట్లో వాళ్ళని బాధ పెడతా ఉంటారు, తల్లిని, పిల్లల్ని, వాళ్ళని, వీళ్ళని. మనం ఎవరితో, మనుషులతో పోరాడకూడదు. వాక్యం చెప్తుంది. ఎవరితో పోరాడాలి? మనం ఎవరితో పోరాడాలి? చెప్పండి, మీరు చెప్పండి. ఎవరితో పోరాడాలి? నోరే రావట్లేదు ఏసయ్యలకి. ఎవరితో పోరాడాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువా 6వ అధ్యాయం 10వ వాక్యమా. మనము పోరాడునది మనుషులతో కాదు. కొన్నిసార్లు చూడండి, ముసుగు ఒకటి వేసుకొని మనసు అంత బాగోలేదు అన్నయ్య, ఎప్పుడు ఆ దరిద్రం మాటలే. దాని స్తోత్రం. కూడా దేవుని బిడ్డలు సైనికులు అని చెప్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎవరు? ఒక సమస్య వచ్చిందా? మోకాళ్ళు. ఒక సమస్య వచ్చిందా? మోకాళ్ళు. ఒక రోగం వచ్చిందా? మోకాళ్ళు. ఒక బాధ వచ్చిందా? మోకాళ్ళు. ఒక అవసరత వచ్చిందా? మోకాళ్ళే. ఎందుకని? టెక్కములనెత్తిన సైన్యం వలె నీవు శత్రువులు ఏం పుట్టించాలి? భయమును పుట్టించాలి. నువ్వు భయపడి మేమని ఏడవకూడదు, బాధ కూర్చోకూడదు. నీ ఇంటి మొత్తానికి నువ్వు ఒక సైనికునిగా ఉండాలి. నీ సంఘం మొత్తానికి నువ్వు ఒక సైనికుడిగా ఉండాలి. అందరినీ నా భుజాన్ని వేసుకొని ఎత్త రాండి అన్నట్టుగా అనేకులకు ఆధారంగా ఉండాలి నువ్వు. ఆమేన్. సంఘం అంటే ఏంటి? జయధ్వనింది దాంట్లో. హల్లెలూయా, హల్లెలూయా. జయధ్వని, జయధ్వని. అమ్మో అతను వస్తున్నాడంటే అన్నీ క్లియర్ అయిపోతాయి అయ్యా. అమ్మో ఆయన వస్తున్నాడంటే ఎక్కడ సమస్యలు తొలగిపోతాయి అయ్యా. ఏదో ఒక విధంగా ఆయన ప్రార్థన చేస్తే పరిష్కరిస్తాడయ్యా. ఆ సాక్ష్యాలు రావాలి. ఈరోజున చాలామంది దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలు ఎప్పుడైనా ఒకసారి ఏదైనా బాధాకరమైనవి విన్నప్పుడు బాధపడతాం. కానీ ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఏడుపు కూడా రాకూడదు. ఒక రేంజ్కి వెళ్ళిపోతే మనం ఆత్మీయతలో ఈ చిన్న అల్పమైన వాటి కోసం కన్నీళ్ళు వేస్ట్ చేసుకోకూడదు. దాని స్తోత్రం. ఎందుకంటే మన కన్నీళ్లకు చాలా విలువ ఉంటుంది, చాలా విలువ ఉంటుంది. ఎంతకాలము అదిగో ఇది దిద్దే వారిలాగా ఆ బాల్యంలోనే ఉండకూడదు. రావాలి, ఎదగాలి. మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన ప్రణాళికలు చాలా ఉన్నతంగా ఉండాలి. ఇంకా అల్లదిగా అల్పమైన ఏడిపోయిన సంవత్సరాలు గడిచిపోతున్నా. దాని స్తోత్రం కలుగునగాక. అర్థమైందా? ఏదో పాట రాగానే స్వాఖండాలు పెట్టి ఎవరికో నేను కూడా కన్నీళ్ళు విడవకు కళ్ళ చెందకనే పాట ఎవరికోసం రాసింది? సంఘం గురించి కాదు, క్రొత్త వారి గురించి. దాని స్తోత్రం కలుగునగాక. దిగులు వేదనే నీకు అడిగి నీకు దిగులేంటి? నువ్వు జయించాలి కదా. అది ఎవరో కొత్త వాళ్ళు, ప్రభు అంటే తెలీదు, కృంగిపోయారు, బాధల్లో ఉన్నారు, తక్కువలో ఉన్నారు. అలాంటి వారి గురించి రాసింది. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మనం ఏ ధ్వనులతో ఉండాలి? ఉత్సాహంతో. నా ముందు యేసు నడుచుచుండగా. అదేనా? నీ తాళం నాకు మేళాని సరిపోట్లా, అందుకని ట్రాక్ పెట్టాలా. దాని స్తోత్రం కలుగునుగాక. నా ముందు యేసు, భయమేలా నాకు దండగా, నా ముందు యేసు నడుచుచుండగా. గడు భయమేలా నాకు దండగా, ప్రాకారములు పడగొట్టు వీరుడు నేను నమ్మిన దేవుడు. ప్రాకారములు పడగొట్టే దేవుడు. భయము లేదు యేసు ఉండగా, జయము వెంట జయమే క్రీస్తు ఉండగా. భయము లేదు, జయము వెంట జయమే క్రీస్తు ఉండగా. యేసుకే ఆరాధన,
ప్రభుకే ఆరాధన. గ్లోరీ యేసుకే స్తోత్రం. ప్రభుకే ఆరాధన, యేసుకే ఆరాధన, ప్రభుకే ఆరాధన, యేసుకే ఆరాధన, ప్రభుకే. హల్లెలూయా. ఈ పాటలు రావాలి. ఏ పాటలు? నా ముందు దిగులు వేదన అవి ఆపండి, అయ్యొద్దు. మనం ఎందుకంటే ఒక రేంజ్కి వెళ్ళిపోయాం. నా మాట మీకు అర్థమవుతుందా? ఏందన్నా మీరే రాసి మళ్ళీ పాటను తక్కువ చేస్తున్నారు అనుకుంటున్నారు? నో నో నో. ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఈ పాటలు రావాలి. దేని స్తోత్ర, దేని నా మాటలు అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యి ఉంటాయి. చేతులు పైకి దగ్గరికి వెళ్ళి చెప్పు. అన్నయ్య అన్నయ్య మా ఇంట్లో కొంచెం బాగా ఇబ్బందులు. జయ్యధ్వని పుట్టిద్దాం ఇంట్లో. అమాన్. అంతేగా. సెగ పెడతా, సెగ మంట పెడతా, కట్లేమైపోతాయి. అంతే కదా. ఇప్పుడు మంటలో కూడా దాని వేడి డిగ్రీ పెరిగే కొలది ఏమైపోద్ది? మామూలు డిగ్రీకి చిన్న పురుకోసలు గాలిపోతాయి, తెగిపోతాయి. కొంచెం మంట, దాన్ని ఏమంటారు, సెగ. సెగ ఎక్కువైంది అనుకోండి, కొద్ది శాంతాలు కూడా కాలిపోతాయి. ఇంకా ఎక్కువైతే మోకులు తెగిపోతాయి. ఇంకా ఎక్కువైతే రాడ్లు కూడా కరిగిపోతాయి. చప్పట్లు కొట్టి గడిగలు చెప్పండి. హల్లెలూయా. ఎంతకాలం నీ ఇంట్లో రోగాలు, ఎంతకాలం నీకు సమస్యలు, ఉపవాస కోటలు 2 రోజులు పెడతాం యేసు నామములో. అది ఆ ధ్వని రావాల. అక్కడ పోయి దిగులు విమోచన గీతాలు. హలో చెప్పండి గట్టిగా. ఎక్కడ ఉంది అది? బైబిల్లో ఉంటుందండి, కీర్తనలో. విమోచన గీతములతో నన్ను ఆవరించితివి. నేను స్తోత్ర. ఏ గీతాలు అంటండి? విమోచన గీతాలు. నేను స్తోత్రం కలుగునుగాక. చెరసాలలో నేను బందీగా ఉన్న, సింహాల బోనులో పడవేసిన, యేసు నామమే ఆధారము కాగా, యేసు యేసు నామమే, యేసు రక్తమే మా విజయము. ఆ పాట పాడంగానే ఏమైందాడ? చెరసాల్లో ఉన్న ఈల సంఖ్యలు తెగిపోయినాయి, వినేవారి సంఖ్యలు. నువ్వు వెళ్ళిన చోట నీకేదైనా తెలిసో తెలియవో సాంసోను గట్టినట్టు సాతాను గడితే నీ సంఖ్యలు తెగిపోవాలి. నువ్వున్న ఏరియాలో ఆ దున్నులను పడుతున్నప్పుడు మిగతా వాళ్ళ సంఖ్యలు కూడా తెగిపోవాలి. అప్పుడు వాళ్ళు అనుకోవాలి, ఆ సహోదరుడితో మాట్లాడితే భలే ప్రశాంతత కలుగుతుంది, ఆ సహోదరితో మాట్లాడితే భలే నెమ్మది కలుగుతుంది, వాళ్ళతో సహవాసం చేస్తే ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. కారణం ఏంటి? విడుదల పొందిన వ్యక్తివి నీవు. నీ ప్రార్థన ద్వారా, నీ స్తుతి ఆరాధన ద్వారా పక్కన వాళ్ళకు కూడా ఏం కలుగుతుంది? విడుదల కలుగుతుంది. చప్పట్లు గట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్న కనపర్తి అనే ప్రాంతం నుండి ఒక అమ్మాయిని తీసుకొచ్చాను. చిన్న వయసే, ఒక 22, 23 ఉంటాయి. శక్తులు బంధించేసి నానా రకాలైన సమస్యలన్నీ పెడితే, గత కాలంలో వాళ్ళ మేనత్త కాళ్ళు చేతులు పడిపోతే గుంటూరులో చాలా మందిరాలు కూడా తిప్పారు. మన సంఘాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆమెకి విడుదలైంది. ఆమె చెప్పినట్టుంది, ఎక్కడ మీకు విడుదల కాదు, అన్నోళ్ళ కాడికి వెళ్ళానని. ఇక్కడ తీసుకొచ్చారు వాళ్ళు. తన స్తోత్రం. వచ్చేటప్పుడు చాలా ఇబ్బందిగా వచ్చింది. ప్రార్థన చేయగానే దేవుడు ఒక శక్తినిచ్చాడు. హల్లెలూయా. ఒక విడుదల. విడుదల ప్రార్థనలో కూడా తూతు మంత్రం చేయకూడదు. హల్లెలూయా. ఇందాక నేను రూమ్లోకి వచ్చినప్పుడు బ్రదర్ నడిపిస్తున్నాడు. అట్లాంటి శక్తివంతమైన ఆరాధనలు జరగాలి. తన స్తోత్రాలు చెప్పండి. తూతు అంటే భవిష్యత్ దయ్యాలు. శక్తివంతమైన తన స్తోత్రం, శక్తివంతమైన ఆరాధనలు, శక్తివంతమైన ప్రార్థనలు చేస్తేనే, ఇందాక చెప్పే కదా, వేడికి కూడా పరిమాణాలు ఉంటాయి. అంతేనా? ఇంత అంత 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 అని ఉంటుంది. ఆ వేడి పెరిగే కొలది దానికి సంబంధించినటువంటి
కట్లు ఏమైపోతాయి? తెగిపోతాయి. ఇప్పుడు దారాన్ని ఒక చిన్న బ్లేడు కట్ చేయగలదు. అదే బ్లేడు మోకును కట్ చేయాలంటే కట్ చేసిద్దా? చేయలేదు. అలాగే కొన్ని ప్రార్థనలో చిన్న చిన్న సమస్యలు పోగొడతాయి, చిన్న చిన్న సమస్యల మీద విజయం ఇస్తాయి. కానీ బలమైన ప్రార్థనలో దేని మీదైనా జయం ఇచ్చేస్తాయి. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఆ ప్రార్థన స్థాయిలోకి మీరు రావాలి, ఆ ప్రార్థన స్థాయిలోనికి. దాని స్తోత్రం కలుగునగాక. బైబిల్లో చాలామంది విజయం పొందిన భక్తులు ఉన్నారు. ప్రభు చిత్తమైతే ఒక వ్యక్తిని లేకపోతే ఇద్దరు వ్యక్తులు మీకు పరిచయం చేస్తా. చేతులు పైకెత్తి కిటికీలు చెప్పండి. సమయం అయిపోయిందా? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చేతులు ఎత్తట్లే చూడండి. మీరు అంటున్నారు నిజాలే పో 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 అని. అదేనా నిజాలే? హల్లెలూయా కాదు, ఎల్లవయ్యా అని. హల్లెలూయా ఎల్లవయ్యా. వెళ్తాంలే, వెళ్ళకుండా ఉంటామేంటి ఇక్కడే. నేను స్తోత్రం. దేవుని బిడ్డలకి ఈ జయధ్వని వినపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ జయధ్వని బైబిల్లో ఒక మంచి భక్తుడు ఉన్నాడండి. అతని జీవితంలో దేవుడు కలుగు చేశాడని వాక్యం చెప్తుంది. రాజుల 2వ గ్రంథం 7వ వాక్యం చదువుతారా? రాజు 18వ అధ్యాయం 7వ వాక్యం. దేవుని స్తోత్రం కలుగునగాక. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. రాజుల 2వ గ్రంథం 18:7. చూడండి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. చెప్పండి అందరూ ఆ మాట. ఏం చెప్పారో మీరేం పలుకుతున్నారు? ఇప్పుడు చెప్పండి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటునెల్లా అతడు జయము పొందెను. ఎంతమందికి కావాలి జయం? చెప్పండి. ఎంతమందికి కావాలి? సువర్ణం వద్దా? దేవుని స్తోత్రం. ఎంతమందికి కావాలమ్మా? కొంతమంది. నాకు కూడా కావాలా? మొహం చూడండి, ఆనందం రావట్లా. నాకు కూడా కావాలని ఎట్ట కదా ఉత్సాహంగా నాకు కూడా కావాలి. అరే ఇస్తాడో లేడో అని డౌటు. హల్లెలూయా. అక్కడ వాక్యం చెప్తుంది, ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉండి తాను వెళ్ళిన చోటునెల్లా అతడికి ఏమిచ్చాడంట? దేవుడు జయమిచ్చాడంట. దాని స్తోత్రం కలుగునగాక. ఎవరండి ఇతడు? దావీదా? హిజ్కియా రాజు. దావీదు కాదు. దావీదు కూడా ఇచ్చాడు, చెప్తాను. దాని స్తోత్రం కలుగునగాక. ఇక్కడ హిజ్కియా రాజు ఎక్కడికి పోయినా అతనికి దేవుడు ఏమిచ్చాడు? జయం ఇచ్చాడు. ఎక్కడెక్కడ కావాలి మనకు జయం? చెప్పండి. ఎక్కడికి పోయినా జయం ఇచ్చాడు అన్నప్పుడు ఎక్కడెక్కడ కావాలి మనకు జయం? దాని స్తోత్రం కలుగునగాక. ఎక్కడెక్కడ కావాలి జయం? ఎక్కడెక్కడ కావాలి జయం? హల్లెలూయా. ఎక్కడెక్కడ కావాలమ్మా చెప్పరే? ఎక్కడెక్కడ కావాలి? ముందు మా అత్త మీద మాకు జయం కావాలి. దాని స్తోత్రం. అన్నయ్య ముందు మా భార్య మీద, ఆదయ్య అదిగో చేయెత్తుతున్నాడు చూడండి, మా భార్య మీద మాకు జయం కావాలి. దేని స్తోత్రం. పని దగ్గర వానర్ నన్ను మామూలుగా వేధించట్లా, మేస్త్రి వాడి మీద నాకు జయం కావాలి. రకరకాలైనటువంటి బాధలు వేదనలు అనుభవిస్తారు. నిజమేనండి, వాళ్ళ మీద కూడా కావాలి ఈ జయం. ఒక అర్థం అంటే కొంతమంది ప్రార్థనలు దేవునికి ఎట్లా ఉంటాయంటే ఒక విచిత్రంగా అనిపిస్తాయి. ప్రార్థనలు కూడా మనం నోటికి ఏది వస్తే ఆ ప్రార్థనలు మనం చేయకూడదు. దేని స్తోత్రం. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని చిత్తానుసారంగానే చేయాలి. నోటికి వచ్చిందల్లా నాకు అది అయ్యా ఇది అయ్యా అని అడగకూడదు. ఒక అతను దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు అంట. అందరు చూడండి బాగా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా అయ్యా నాకు ఒక పెద్ద వాహనం కావాలయ్యా అన్నాడంట.
ఏమన్నాడు? దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు బ్యాగ్ పట్టుకున్న బ్యాగ్ నిండా డబ్బులు ఉండేటట్టు చూడు ప్రభా అన్నాడంట. రెండో విన్నపం. మూడోది అన్నాడంట, నేను ఎటు పోతానో నా చుట్టూ హల్లెలూయా జనం ఉండాలయ్యా అన్నాడంట. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. కొన్ని అసలు ఏం అడుగుతామో తెలియదండి. ప్రార్థన చేసేటప్పుడు దైవ చిత్తానుసారంగా అడగాలి. దైవ చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. నా చుట్టూ జనం ఉండాలంటే అర్థం ఏంటి? ఏ రాజకీయ నాయకుడు ఎవరో కొంచెం విఐపి అవ్వాలనే కదా అతని ఆలోచన. దేవుడు ప్రార్థన ఆలకించి మొత్తానికి అతన్ని అడిగినవన్నీ ఇచ్చాడంట. ప్రభా నేను చాలా రోజుల నుండి నేను అడిగిని నాకు ఎందుకు ఇవ్వట్లేదు, చాలా సార్లు అడిగా కదా, అది ఇది దేవుణ్ణి అడుగుతుంటే నువ్వు అడిగిన ఎప్పుడో ఇచ్చేసాను లోయే అన్నాడంట. దాని స్తోత్రం. నువ్వు అడిగినే ఎప్పుడో ఇచ్చేసాను లోయే అన్నాడంట. ఏమి ఇచ్చావయ్యా అంటే, నువ్వేం అడిగావు? పెద్ద బండి కావాలన్న వాహనం, బస్సు ఇచ్చాగా అన్నాడట. బస్సు కండక్టర్ అయ్యాడు. నువ్వే బండి కావాలన్నావు? పెద్ద బండి కావాలన్నావు, బస్సు ఇచ్చాగా. ఎప్పుడు బ్యాగ్ నిండా డబ్బులు కావాలన్నావు, ఏమిచ్చా? బ్యాగ్ నిండా ఏమన్నాయి? చుట్టూ జనం ఉండాలన్నావు కదా, నీ చుట్టూ ఎవరు ఉన్నారు? టికెట్లు తీసుకునే ప్యాసింజర్లు ఉన్నారు. ఇది కాదయ్యా నేను అడిగిందంటే, అంటే నువ్వు అడిగినవన్నీ నేను ఇవ్వటానికి నేను తిక్కలోని అనుకుంటావా? దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కొన్ని అర్థం పర్థం లేని ప్రార్థనలు ఉంటాయి. కొన్ని మనం అడిగినను దేవుడు ఆ ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. మీరు అడిగినను మీ భోగముల కొరకు అంటాడు చూడండి. భోగముల నిమిత్తం అడుగుతున్నారు దురుద్దేశముతో, అందుకని మీరు అడిగినను అవి మీకు దొరకడం లేదంటాడు. వ్యభిచారునులారా, లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదు అంటున్నాడు. అంటే మనము అడిగేటప్పుడు దైవ చిత్తానుసారంగా అడగాలి. దైవ చిత్తానుసారమైన విన్నపాలు విన్నవించాలి. దాని స్తోత్రం కలుగునగాక. సరే, ఇప్పుడు ఆ మాటలు పక్కన పెడితే, ఇక్కడ హిజ్కియా తాను ఎక్కడికెళ్ళినా దేవుడు ఏమి ఇచ్చాడు? విజయం ఇచ్చాడు. మనకి ఎక్కడెక్కడ విజయం కావాలంటే అప్రియమైన బిడ్డలారా, 4 విషయాల్లో మనకి విజయం కావాలి. ఎన్ని విషయాలు చెప్పండి? ఒకటి మన మీద మనకి విజయం కావాలి. దాని స్తోత్రం కలుగునగాక. మన మీద మనకి విజయం కావాలి. ఎట్లా అంటారా? మన జీవితం చాలా గొప్పది, కానీ లోనున్న హృదయం మంచిది కాదు. హృదయ ప్రేరేపణలో చెడిపోయి చాలామంది మోసపోయారు. చాలామంది ఆ హృదయము ప్రేరేపించినట్టు నడిచి, మనసు ప్రేరేపించినట్టు నడిచి, వాని మనసు మోసపోయినదై తప్పుదారులు నడిపిస్తుంది. అందుకని మొట్టమొదటిగా నిన్ను నీవు జయించుకోవాలి. ఆమేన్. అంటే నీ మనసు నువ్వు జయించాలి. నీ మనసు నువ్వు జయించాలి. ఇప్పుడు నీ మనసు నువ్వు జయించాలి అంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేయుదువు. మొట్టమొదటిగా నీ మీద నువ్వు జయం పొందాలి. నీ మనసుకు వచ్చిన ప్రతి ఆలోచనలు నువ్వు అనుసరించకూడదు. జలప్రలయం ఎందుకు వచ్చింది? వారి ఆలోచనలు, ఊహలు చెడిపోయాయని వాక్యంలో రాయబడింది. అందుకని ఒక ప్రళయం పుట్టింది. మనసు చెడిపోతే ఆలోచనలు కూడా చెడిపోతాయి. మనసు చెడిపోతే తలంపులు చెడిపోతాయి. హృదయము చెడిపోతే హృదయంలో ఉన్న అన్నీ చెడిపోతాయి. బయటి బాగు చేయటం చాలా తేలిక. ఇప్పుడు ఇది ఉందండి, ఏంటిది? ఫ్యాన్. ఇది రిపేర్ అయితే బాగు చేయటం చాలా తేలికే. కానీ హృదయాన్ని బాగు చేయటం తేలిక? మనసును బాగు చేయటం తేలిక? దాని స్తోత్రం కలుగునగాక. హృదయము అన్నిటికంటే మోసకరమైంది. ఆ హృదయములు ఏమున్నాయి? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యములో ఆ హృదయములు ఏమేమి ఉంటాయో చెప్తున్నాడు. అక్కడ ఏమేమి ఉంటున్నాయి చదవండి. దురాశలు, చదవాలి 7:21.
లోపల నుండి అనగా హృదయములో నుండి జారత్వములను, దురాలోచనలు. మైక్ లేదా? మైక్ ఒకటేనా? దాని స్తోత్రం. దురాలోచనలను మైక్ తీసుకుని మైక్లో చదువు, మైక్లో నువ్వు చదువు. దాని స్తోత్రం. దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. అంటే హృదయములో ఇవన్నీ ఉండి నిన్ను చెడగొడతా ఉంటాయి. అర్థమైందా? నెంబర్ 1 ఏంటంట? నెంబర్ 1 ఏంటి? దురాలోచన. ఈ ఆలోచనలు చెడిపోతాయి. తర్వాత దురాలోచన అంటే ఏంటి? ప్రార్థన చేయాలని ఆత్మ చెప్పిద్ది, మనసేం చెప్పిద్ది? మనసేం చెప్పిద్ది? అదిగో లోనకెళ్ళు, అజ్జుడు ఇజ్జుడు ఎవరు లేరు. మనసేం చేసిద్ది? రకరకాల ఆలోచనలు పుట్టించిద్ది. అందుకని ప్రతి ఆలోచన క్రీస్తుకి చెరపట్టి దాన్ని లోపరుచుకోవాలి. నిన్ను నీవు జయించాలి. దాని స్తోత్రం కలుగునగాక. కొంతమంది అంటారు చూడండి, అన్నయ్య మానుకోవాలని ఉంది కానన్నయ్యా మానలేకపోతున్నామన్నయ్యా. మీరు చెప్పడం చాలా తేలికేనన్నయ్యా, మాకు సాగుకు వస్తుంది అన్నయ్యా. మీరు చెప్పడం చాలా తేలికేనన్నయ్యా, మాకేమవుతుంది? సాగుకు వస్తుంది అన్నయ్యా. బీడీలు మానలేకపోతున్నాను అన్నయ్య. ఖైనీలు మానలేకపోతున్నాను అన్నయ్య. మందు మానాలనుకుంటాను కానయ్యా, మానలేకపోతున్నాను అన్నయ్య. అమ్మ బండబూతులు తిట్ట మానుకోమ్మా అంట, మానుకోవాలనుకుంటున్నాను కానీ అన్నయ్య. ఇక్కడికి వచ్చి దద్దడే హృదయం ఏమైనా సరిగా ఉందా? ఇట్ట పెడితే తిట్టడం రోడ్ల మీద. నువ్వు అట్టయిపోవాలి, నువ్వు ఇట్టయిపోవాలి. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? చెడిపోయిన హృదయంలో నుండి వచ్చే మాటలవి, చెడిపోయిన మనసులో నుండి వచ్చే తలంపులవి. అందుకని మొట్టమొదటిగా ఏం జయించబడాలి? నిన్ను నీవు జయించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. నిన్ను నీవు జయించుకోవాలి, నిన్ను నీవు జయించుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటి మీ కొరకు మీరు దేవుళ్ళు ఎలా ఉన్నారో సరిచేసి పట్టడానికి ప్రార్థన చేసుకోండి. దావీదు అంటాడు, నీ కాయస్కరమైన మార్గములు నా ఎందేమన్నా ఉన్నాయేమో తెలియపరచయ్యా, పరీక్షించయ్యా, పరిశోధించయ్యా, సరి చేసుకోవాలయ్యా. దాని స్తోత్రం. ఇవన్నీ పక్కన పడేసి నాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలయ్యో, దాని స్తోత్రం, మా అమ్మాయికి చక్కని భర్త రావాలయ్యో, హల్లెలూయా. ఈ పాడుది ఏం చేస్తాడో తెలీదు, ఈ కూతురు సరిచేయడు, సరిచేయదు. అమ్మాయికి మంచి జాబ్ రావాలేసయ్యో, మంచి జాబ్ కానీ వస్తే 4 ఫ్యాన్లు ఇచ్చుకుంటా మందిరంలో. అంటే 50-60 రూపాయలు జీతం వస్తే 4 ఫ్యాన్లు అవుతుందంట. ఎన్ని 4 ఫ్యాన్లు అంతా 4,000 అవుతాయా? దాని స్తోత్రం. అంటే 40,000 ఇస్తే. ఒక ఆమె ఏం చేసిందంటే, అన్నయ్యా 4 లక్షలు అప్పయింది అన్నయ్యా, పాల కేంద్రంలో నెలకి 20,000 తీర్చుకుంటా కానీ పాల కేంద్రం వాళ్ళు ఇచ్చేటట్టుకు ప్రార్థన చేయన్నయ్యా, డబ్బులు 2 బరిగుడ్లు కొనుక్కొని తీరుతానంటే నేను పాపం భర్త చనిపోయాడు, ఆమెకి ప్రార్థన చేశాం. అయ్యా ఆ పాల కేంద్రం కాదు, అసలు ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళే క్షమించేటట్టు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తే, అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ పాపం భర్త చచ్చిపోయాడు కానీ ఏం చేశారు? క్షమించేశారు. దేవుని స్తోత్రం కలుగునగాక. 4 లక్షల రూపాయలు ఒక్క గంటలో పోయినంటే గొప్ప కార్యమా కదా? చెప్పండి అమ్మా. ఇప్పుడు కృతజ్ఞతకి ఏం చేయాలి? ఎంత కవర్ పెట్టింది ఒక్కసారి, ఎంత ఉంది, ఎంత కవరు, ఆమె అంత పెట్టుకుంది కవరు. వాము ఎంత వేసింది అనుకుంటే తీరా చూస్తే దాంట్లో అంతలో తోత్రాలే. దాని స్తోత్రం. ఇప్పుడు చెప్పకూడదులేండి ఇవన్నీ. తోత్రాలు పెట్టి దేవుడు అన్నయ్య ప్రార్థన ద్వారా ఈ కార్యం అయ్యేజాడు సాక్ష్యం చెప్పి ఇదికొని ఇంత లిస్ట్ ఇస్తే మేము అనుకున్నాం, పోనీలో ఒక మందిరానికి రేకులు
పడతాయిలే అనుకున్నాం మేము. ఏడాడేరకు వచ్చిందో 10 రూపాయల నోట్లన్నీ. హల్లెలూయా. కనీసం 4 లక్షల రూపాయలు దేవుడు అప్పిచ్చినోడు ఎట్ట క్షమిస్తాడండి అసలు? కనీసం దశమభాగం తిత్తే ఎంత? ఎలాగా ఈ 10 రూపాయలు పెట్టి అంత 2000 ఎంత పెట్టింది? 2000 పెట్టి వేసింది. ఇదే పోన్లేక మనం ఎందుకు ఎన్న అడగకూడదు, మళ్ళీ ఇవన్నీ చెప్పామనుకో వేరే విధంగా అనుకుంటారు. ఈ లోపు ఏం జరిగిందంటే, అన్నయ్య 75,000 పెట్టి బరికొట్టు ప్రార్థన చేయండి అన్నయ్య అన్నది. అంటే వాళ్ళు మాట్లాడుతుండే, అందుకే చెప్తున్నా దాని స్తోత్రం. ఈ లోపు ఏం జరిగింది, సరే నాయన ఇంకేం చేస్తావు, తప్పదు కదా, ఒప్పుకున్న నేరానికి వాయించక తప్పదని పాస్టర్లమయ్యాం కదా, కడుపులో భయంకరంగా తిట్టాలని మనసున్నా బయటికేం అనలేం. దాని స్తోత్రం. మీరు 100 అంటే మేము భరిస్తాం, కానీ మేము ఒక్క మాట అంటే మాత్రం అదిగో జక్రయ్య అన్న ఇట్టన్నాడు, జార్జ్ అన్న ఇట్టన్నాడు, యెహోషా అన్న ఇట్టన్నాడు, అట్టన్నాడు ఇట్టన్నాడు, అసలు ఎక్కడెక్కడ పోతే తెలియదు అయ్యి. హల్లెలూయా. నిజం రెడీ అయ్యి గడప దాటేలోపు అబద్ధం చీర కట్టుకొని దేశం మొత్తం తిరిగి వస్తుంటుంది. దేని స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? హల్లెలూయా. ఊర్లో తిరణాలు అవుతుంటే బోడిదని పట్టలేరంట, బోడెమ్మ. ఆ టైపులో ఈ అబద్ధాన్ని ఎవడు ఆపలేడు. ఇట్టంటగా ఇట్టంటగా అట్టంటగా. దైవ సేవకుడు ఒక మాట అంటే నిజం ఇవన్నీ కాదాగా, అవునా? కానీ మీరు మాత్రం గుసగుసలు ఆడుకొని 100 అంటే భరించాలి మేము. చూడండి, మూతి పగల కొట్టాలి ఒక మనకి. ఇట్లా ఊపుతున్నారు, ఇట్ట నిజమేనన్నయ్యా అని. అంటే ఒప్పుకుంటున్నారు. దేని స్తోత్రం కలుగును గాక. అయితే ఏం జరిగిందంటే, సరే నాయన ఏదో బరిగొడ్డు తెచ్చుకుంటుందంట, ఈ గొడ్డు బరిగొడ్డు తెచ్చుకుంటుందంట, ఈ బుద్ధి లేని గొడ్డు నాయన అదని ఏదో మనసులో ప్రార్థన చేశాం. నిజం చెప్పాలి కానీ చెప్తున్నానండి. ప్రార్థన చేసిన తర్వాత మొత్తానికి ఏం చేసిందంటే, 3వ రోజు 4వ రోజు ఫోన్ చేసింది. అన్నయ్యా అన్నది. ఏమైంది? వికృతి కొండం చూడు, దానిలన్నా వికృతి కొండలేదు చూడండి. కింద దొరకలే మీద దానికి కరెక్ట్ ఎక్కడ పోయింది? కొండెక్కింది అనమాట. ఎందుకని? ఏమైనా కొండెక్కియాలని. దేని స్తోత్రం. అక్కడ జారి పడిందంటే పాపం. ఏది? సువార్త కింద. బరిగొడ్లు ఉన్నాయా మీకు? లేవా? జాగ్రత్త. అట్టయితే కొండలు ఎక్కుతున్నాయి ఈ మధ్య, కింద తిరగట్లా, వాటికి ముదిరిపోయి ఎక్కడికి ఎక్కుతున్నాయి? కొండలు ఎక్కుతున్నాయి. ఎందుకని? మీరేమో సలవరాతి బండలో ఉంటారా, మేము కూడా ఆ వానర దగ్గర పోయి 4 అడుక్కుందామని ఏమి ఎక్కుతున్నాయి? కొండలు ఎక్కుతున్నాయి. అవి కూడా అడుక్కొచ్చుకోవడానికి. దాని స్తోత్రం కలుగునుగా. కొండలెక్కి అక్కడ నుండి జారి అక్కడ పడి పెద్ద లోయలో, అన్నయ్య 75,000 బరిగొడ్డు అన్నయ్య, కాళ్ళు 2 ఇరిగిపోయినాయి అన్నయ్య. ఒక అతను వచ్చి, అన్నయ్య 1000 రూపాయలకి ఇస్తారా అని అడిగాడంట. ఎన్ని రూపాయలకి? స్వాహా. ఏంటి స్వాహా? ఎంత పోయినాయి? కానీ దేవుడు ఇంత కార్యం చేస్తే ఎంత ఇవ్వాలి దేవుడికి? వాడి ఇక్కడ రావు, అక్కడ వస్తాయి. ఏడా? అంతే. మనిషి అంత పాడు బుద్ధి, పాడు హృదయం. దేని స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎన్నో చేస్తాడుగా. పోనీలే, ఇదిగో కొంచెం ఏదన్నా లేపుదాం, ఏదన్నా చేద్దామని దానికోసం 100 రకాల ఆలోచనలు. నువ్వెంత ఇచ్చావు? ఉండరా? దేని స్తోత్రం. అదే మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఆలోచిస్తామా సువర్ణం? చూడు ఎంత పెట్టి కట్టాడు దేవుడు. నిన్ను దీవించునుగాక, తిట్టుకోమాక. హల్లెలూయా. చాలామంది కట్టారులే ఇక్కడ. హల్లెలూయా చెప్పండి. మా మరియమ్మక్క చూతున్న దాకా నుండి కత్తి తిప్పుతా ఉన్నాడు, చివరికి మాకు కూడా తగిలిద్దేమో అని. ఆ ఇల్లు అంత కట్టబడాలి నేనే నా మనస్ఫూర్తి ప్రార్థన చేశాను, లేదా? చేయలేదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. మన విశ్వాసులందరూ ఘనమైన ఇళ్లలో ఉండాలి. ఆమేన్. మన మందిరం అంతకంటే ఘనంగా మారాలి. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అవునా కాదా? ఇల్లు కంటే మందిరం ఎట్టుండాలి? ఒకసారి తీయండి వాక్యం. హగ్గయి గ్రంథం 1:4.
దేవుని స్తోత్రం కలుగునుగాక. మన తండ్రి ఇల్లు ఘనంగా ఉన్నప్పుడు ఆయన పిల్లలమైన మన ఇల్లు కూడా దేవుడు ఘనపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పాడై ఉండగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు శ్రమ వేసిన ఇంట్లో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. విస్తారముగా విత్తినను కొంచెం పైన, అంటే వాళ్ళు కట్టుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపించారు. మందిరం పాడై ఉంటే అసలు ఎవడు పట్టించుకోలే. అప్పుడు వాళ్ళకు వచ్చిన శిక్ష ఏంటంటే, విస్తారముగా ఇత్తినను కొంచెమే పంట. అంటే ఒక 50 బస్తాలు వస్తాయని ఇత్తితే 2 బస్తాలు కూడా పండట్ల, ఒక నష్టం. ఆకలి తీరాలని తింటున్నారు కానీ ఆకలి తీరట్లా. దప్పికి తీరాలని నీళ్ళు తగులుతున్నారు కానీ దప్పికి తీరట్లా. బట్టలు కప్పుకొని చలి ఆగుకున్న, వస్త్రాలు కప్పుకుంటున్నారు కానీ చలి ఆగట్లా. అంటే ఇవన్నీ కూడా ఆత్మీయ అర్థాలు లేండి. అవన్నీ చెప్పాలంటే నాకు ఇంకో సబ్జెక్ట్ అయితే. ఇక్కడ ఆకలి తీరట్లేదు, దప్పిక తీరట్లేదు, చలి ఆగట్లేదు అంటే అది ఇంకొక అర్థం, ఆత్మీయ అర్థం. దేవుని స్తోత్రం. ఇంకా అంటున్నాడు, పనివారి కష్టము ఏమవుతుందంట, చినిగిపోయిన సంపాదన, కష్టార్జితం చిరిగిపోయిన సంచలేసినట్టుంది. ఎందుకుంది చెప్పండి? వారు పాడైపోయిన మందిరాన్ని పట్టించుకోకుండా సరంభి వేసిన ఇల్లు, అంటే పూర్వకాలంలో సరంభి వేసిన ఇల్లు అనగా అర్థమేంటి తెలుసా? ఏనుగు దంతాలతో ఖరీదైన ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఆ ఏనుగు దంతాలతో కట్టే ఇళ్ళనే సరంభి వేసిన ఇల్లు అంటారు. దాని స్తోత్రం కలుగునుగాక. అందుకని మీకు నష్టాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, అయినా మీరు గ్రహించట్లేదు ఎందుకు అని ఆ అధ్యాయం మొత్తంలో మీరు చదివితే అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని పర్వతాలకు ఎక్కి రాళ్ళు కొట్టకొచ్చి నాకు ఒక మందిరం కడితే దానిని బట్టి నన్ను నేను సంతోషపరుచుకొని నన్ను నేను గణపరుచుకుంటానని చెప్తున్నాడు. ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వాదిస్తాను.